యేసుక్రీస్తు నామము వలననే రక్షణ, ఇక ఏ నామమున రక్షణ లేదు. ఎంతోమంది దైవములుగా పిలువబడుచు ఉన్నా, దేవుని పేరట కొనసాగించబడుతూ ఉన్నా ఏ నామమున రక్షణ లేదు. యేసుక్రీస్తు నామముననే రక్షణ కలుగును అని ప్రకటించడమే అపోస్తలుల బోధ. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. ఇంతకీ మనం చదువుకున్న సందర్భం ఏంటంటే, పేతురు యోహానులు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెలుచు ఉన్నప్పుడు ఒక వ్యక్తి కుంటివాడు బాగు చేయబడ్డాడు ప్రభు పేరట. బాగుపడినటువంటి ఆ దృశ్యమును విమర్శ